అనకాపల్లి జిల్లా కేకోటపాడు మండలం లంకవానిపాలెం గ్రామానికి సంబంధించిన ఎండోమెంట్ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మాజీ సర్పంచ్ దొరబాబు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కేకోటపాడు మండలం లంకవానిపాలెం గ్రామంలో ఎండోమెంట్ భూములకు సంబంధించి చాలా కాలంగా సమస్యలు ఉన్నాయని మాజీ సర్పంచ్ దొరబాబు తెలిపారు. ఈ సమస్య కారణంగా స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ ఎండోమెంట్ భూముల అంశాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కారం చూపాలని ప్రజా దర్బార్లో అధికారులను కోరారు. ప్రజా దర్బార్ కు హాజరైన మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, జాయింట్ కలెక్టర్ దృష్టికి మాజీ సర్పంచ్ దొరబాబు ఈ సమస్యను తీసుకెళ్లారు. లంకవానిపాలెం గ్రామానికి సంబంధించిన ఎండోమెంట్ భూముల సమస్యపై సంబంధిత శాఖల అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హతలున్న సమస్యలకు న్యాయబద్దమైన పరిష్కారం చూపాలని ఆయన కోరారు. ప్రజా దర్బార్లో తమ గ్రామ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన మాజీ సర్పంచ్ దొరబాబు ఎండోమెంట్ భూముల సమస్యకు పరిష్కారం లభించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా దర్బార్కి మీరు ఏ విలేజ్ నుంచి మీరు వచ్చారు, అసలు విషయం ఏంటంటే అసలు ఏ సమస్య మీద ఆర్జీ మీరు సమర్పించారు? ఇది గ్రీవెన్స్ ఉందని చెప్పి తెలుసుకొని వచ్చాము. మాది లంకవానిపాలెం గ్రామం, నేను మాజీ సర్పంచ్ని. మా లంకవానిపాలెం గ్రామం గురించి ప్రత్యేకంగా వచ్చాము మేము. ఇది మనకి ఇంతకుముందు పెనరంగి గ్రామం హ్యామ్లెట్గా లంకవానిపాలెం విలేజ్ ఉండేది. దాన్ని వేరు చేశారు ఎప్పుడు 1978లో. ఈ లంకవానిపాలెం గ్రామం సర్వే అప్పుడు ఒక గజెటెడ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు పెనరంగి రెవెన్యూ నుంచి విడిపోయేటప్పుడు. ఆ గజెటెడ్ నోటిఫికేషన్లో క్లియర్గా కూడా ఇచ్చారు 1 నుంచి 85 సర్వే నెంబర్లు లంకవానిపాలెం గ్రామ రెవెన్యూకి సంబంధించింది అని. దీనికి సంబంధించిన సెస్లు మినరల్స్ అన్నీ కూడా లంకవానిపాలెం గ్రామ రెవెన్యూకి సంబంధించినవి. ఈ సర్వే నెంబర్లు అన్నీ కూడా 1 నుంచి 85 సర్వే నెంబర్లని అప్పుడు కలెక్టర్ గారు గజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అంటే ఈ 1 నుంచి 85 రెవెన్యూ గ్రామంగా ప్రకటించారు ఆ రోజే. దాని గజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మరి ఎక్కడ జరిగిందో పొరపాటు, రెవెన్యూ రికార్డులో ఈ పొరపాటు జరిగింది. ఈ పొరపాటు వల్ల గ్రామ కంఠం భూముల్లో కొంత భాగం దేవాదాయ శాఖ భూమిగా నమోదైనట్లు అప్పటి నుంచి రికార్డులు ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ గ్రామం అంతా కూడా గ్రామ కంఠంగా ఉందని చెప్పి మొన్న రీసర్వేలో భాగంగా కూడా ఎవరు మండల సర్వేయర్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, డిటి గారు అందరూ కూడా సర్వే చేసి సుమారు ఈ సర్వే నెంబర్లు అన్నీ కూడా ఏ సర్వే నెంబర్లు 59లో 1, 59లో 2, 59లో 3, 62/2, 62/5, 62/6, 65/1, 65/2, 65/3, 65/4లో సుమారు 9 ఎకరాల గ్రామ కంఠంగా ఉంది అని క్లియర్గా మన తహసీల్దార్ గారు ఆ రోజు రీసర్వేలో ఒక సర్వే రిపోర్టు అటు కలెక్టర్ గారికి, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, అలాగే గ్రామ పంచాయతీకి కూడా క్లియర్గా ఎల్పిఎం నెంబర్లు అన్నీ కూడా వేసి ఇచ్చారు క్లీన్గా మ్యాప్లతో సహా. దీన్ని రీసర్వేలో మన గ్రామ కంఠంగా నమోదు చేయాలి, కానీ అది చేయలేదని చెప్పి ఇది అప్పుడు కూడా మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి నేను కూడా పర్సనల్గా పట్టుకెళ్ళి అందజేయమంటే అందజేశాను. వాళ్ళు కూడా సరి చేసుకోమని ఇందులో క్లియర్గా రాసి ఉంది. ఇప్పుడు కూడా మన ఏది 1B అడంగల్లో చూస్తే అందులో ఎల్పిఎం నెంబర్లు కూడా క్లియర్గా ఇచ్చారు ఇల్లులకి అన్నిటికీ కూడా అందులో. కానీ గ్రామ కంఠంగా నమోదు చేయడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని అడగడానికి ఇప్పుడు ఈ రిపోర్ట్లన్నీ సర్వే రిపోర్ట్లన్నీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. కానీ ఇప్పుడు ఇక్కడ తహసీల్దార్ గారు, ఇక్కడ ఎవరు జేసీ గారు కూడా ఉన్నారు, అలాగే మన ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణమూర్తి గారు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ రిపోర్టు, ఈ ఫిర్యాదు కూడా ఇచ్చాము. అయ్యా మాకు ఇలాగ మా గ్రామం అంతా కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా బ్యాంక్ రుణాలు పొందలేకపోతున్నారు, నిర్మాణాలకి పర్మిషన్లు రావట్లేదు, అలాగే పట్టాలు రావట్లేదు. ఎప్పుడు కూడా పట్టాలు తెచ్చుకోవడానికి కూడా మేము ఇబ్బంది పడుతున్నాము. లాస్ట్ టైం కూడా పట్టాలు తెచ్చుకోవాలంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గారికి లెటర్ పెట్టుకున్నాము. ఆ లెటర్ కూడా ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా ఇచ్చాను. దాని తగ్గట్టుగా ఎల్పిసిలు కూడా మంజూరు చేశారు. ఇలాగ ప్రతిసారి మా గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సుమారుగా 800 మంది గ్రామ ప్రజల భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఈ సర్వే మీద ఆధారపడి ఉంది. కానీ ఇక్కడ జేసీ గారిని అడిగాను, అలాగే పక్కన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఇది అమరావతి మీరు పట్టుకెళ్ళిపోండి, అమరావతి దగ్గరికి వెళ్ళిపోండి, అక్కడ ఎండోమెంట్ వారికి ఇవ్వండి, ఇది మా పరిధి కాదని చెప్తున్నారు. మరి అంతటి దానికి గ్రీవెన్స్ ఎందుకు పెట్టారో కూడా నాకు అర్థం కావటం లేదు. ఈ గ్రీవెన్స్ వచ్చేది మన గ్రామ ప్రజలు
ఎందుకంటే అనకాపల్లిలో మాని ఇక్కడ పెట్టారు. ఇది చాలా మంచి పరిణామం. కానీ మన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకోవడానికి వస్తే ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి అమరావతి ఇప్పుడు మేము అందరం వెళ్ళమంటున్నారు అక్కడ. కానీ మాకు ఎమ్మెల్యే గారు అయితే ఉన్నారని ధైర్యం ఉంది. కానీ ఆయనకు కూడా ఇచ్చాము ఈ సర్వే రిపోర్ట్లు, అలా గెజిటెడ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చాను. కానీ ఆయన కూడా న్యాయం చేస్తారని నమ్మకం అయితే ఉంది. మరి చూద్దాము. ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేశాము, అలాగే జేసీ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. చేస్తే సరే చూద్దాము, మీరు వెళ్ళండి అని ఒక భరోసా అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి లంకవనిపాలెం గ్రామ ప్రజల భవిష్యత్తు ఈ సర్వే మీద ఈ సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చారు, ఈ మీద ఆధారపడి ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే క్లియర్గా ఇచ్చారు, గ్రామ కంఠంగా నమోదై ఉంది. ఈ 10 సర్వే నెంబర్లు ఇచ్చారు. ఈ 10 సర్వే నెంబర్లు కూడా ఏది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఇది గ్రామ కంఠంగా ఉన్నది. దగ్గర సుమారు ఎంతో టోటల్ చేయలేదు, 8-9 ఎకరాల్లో ఉంది. అంటే ఇదంతా గ్రామ కంఠంగా నమోదై ఉంది, విస్తరించి ఉందని ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అప్పుడు ఇచ్చాము. ఎందుకంటే ఆ తర్వాత కూడా ఎల్పిసిలు కూడా మనకు మంజూరై ఉన్నాయి. కానీ గ్రామ కంఠంగా రెవెన్యూ రికార్డులో ఇంకా మారలేదు. కానీ ఇప్పుడు దాని గురించి ఇక్కడ వచ్చి అడగడం జరిగింది. మరి చూద్దాం ఏం చేస్తారనేది చూద్దాం. సరే, గ్రామ సమస్య గురించి మీరు పోరాడుతున్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇప్పుడు జేసీ గారు అమరావతి వెళ్ళని అంటున్నారు, మీరేమో అక్కడ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు మాకు హామీ ఇచ్చారు, ఆయన ఉన్నారు, మాకు ఆయన ఉన్న ధైర్యం అని అంటున్నారు. మరి ఇందుకు అమరావతి మరి వెళ్ళి మీరు పోరాడదాం అనుకుంటున్నారండి? మాకు ఎమ్మెల్యే గారి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే మా గ్రామ సమస్యలన్నీ జేసీ గారు అన్నీ నేను చెప్పినవన్నీ సాధారణంగా విన్నారు. విన్న తర్వాత నేను చూసుకుంటాను, నేను చేస్తానని చెప్పారు. కాబట్టి హామీతో ఇక్కడి నుంచి మేము కదిలాము. వాళ్ళకి 2 సెట్లు కూడా ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, అలాగే జేసీ గారికి కూడా ఇచ్చాను ఈ సెట్ అంతా. ఎందుకంటే ఏదైతే గ్రామ కంఠ భూములుగా నమోదయ్యిందో అవన్నీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఆ నమ్మకం మాకుంది. మా గ్రామ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతో ఉన్నారు. కానీ మాకు అది గ్రామ కంఠంగా మారుస్తారని నమ్మకం అయితే ఉంది మా అందరికీ. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారే సర్వే చేసి క్లియర్గా ఇది గ్రామ కంఠంగా విస్తరించింది. ఈ 10 సర్వే నెంబర్లు కూడా క్లియర్గా సర్వే రిపోర్ట్ ఇచ్చారు. పంచాయతీకి ఇచ్చారు, అప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చారు, అప్పుడు ఆర్డీఓ గారికి ఇచ్చారు, అక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఇచ్చారు. కానీ అవి రెవెన్యూ రికార్డులో పూర్తిగా ఇంకా మారలేదు. ఎల్పిఎం నెంబర్లతోటే కనబడుతుంది ఈ రోజుకి కూడా. కాబట్టి అన్నీ కూడా ఎమ్మెల్యే గారు జేసీ గారు విన్నారు. మాకైతే నమ్మకం ఉండి చేస్తారని మా గ్రామ ప్రజలందరి తరఫున కూడా మా ఎమ్మెల్యే గారికి అలాగే జేసీ గారికి కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుతూ మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాం.